నిన్న అనగా 15/11/2025 నాడు వైఎస్ఆర్ కాలనీలో కత్తితో దాడి చేసిన షేక్ సద్దాం అనే వ్యక్తిని నిర్మల్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వివరాలకు వెళ్ళగా విక్టిమ్ షేక్ సమీర్ అనే వ్యక్తి ఈ సద్దాం వల్ల అక్యూజ్డ్ సద్దాం వల్ల మూడో అన్నయ్యకు గంజా తాగి పెడుతున్నాడనే ఒక ఉద్దేశంతో అదే విషయాన్ని వాళ్ళ రెండో అన్నయ్యకు రహీం అనే వ్యక్తికి తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయంలో రహీంకు మరియు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో సమీర్ వారిద్దరి మధ్య ఒక 8 days బ్యాక్ గొడవ జరుగుతుంది. ఈ గొడవకు సంబంధించి ఈ షేక్ సద్దాం మనసులో పెట్టుకొని ఈ సమీర్ ఎట్లయినా అని ఏదో ఒకటి చేయాలన్న ఒక కాన్సెప్ట్లో ఉన్నాడు. అదే విషయాన్ని మనసులో పెట్టుకొని నిన్న ఈ షేక్ సమీర్ వైఎస్ఆర్ కాలనీలో చర్చి దగ్గర ఉన్నాడని చెప్పి తెలుసుకొని నిన్న 15వ తారీఖు రోజు రాత్రి 8 గంటల టైంలో ఇదే వాడిని ఏదో ఒకటి చేయాలని అదునుగా చూసుకొని తన ఆటోలో ఆ చర్చి దగ్గరికి వెళ్ళి అతను అక్కడ ఉన్న సమయంలో అతని మెల్లో ఉన్న ఒక రుమాల్ ఉంటుంది. ఆ రుమాల్ నాదే కదా నాకు ఇవ్వు అని చెప్పి విక్టిమ్ షేక్ సమీర్ చెప్పినప్పుడు తీసుకో అని చెప్పి అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఆ తీసుకొని అతను మెల్ల వేసుకుని వెళ్ళే సమయంలో అతన్ని చంపాలనే ఉద్దేశంతో తన వెంట తీసుకొచ్చుకున్న ముందే ప్లాన్ ప్రకారం కత్తి ఉంటుంది. ఆ కత్తి ఇదే కత్తి తీసుకొని అతన్ని వెనుక నుంచి పొడిచి అక్కడ నుంచి పారిపోవడం జరుగుతుంది. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతన్ని ఆటో వదిలిపెట్టి పారిపోవడం జరుగుతుంది అక్యూజ్డ్. దాంతో అక్యూజ్డ్ ఆటోలోనే ఈ విక్టిమ్ షేక్ సమీర్ని హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. ఈరోజు పక్క సమాచారం ప్రకారం నిర్మల్ రూరల్ ఎస్ఐ గారు లింబాద్రి మరియు వాళ్ళ టీం పక్క ప్లాన్తో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఏదైతే అఫెన్స్కి యూజ్ చేసిన కత్తి ఉందో ఆ కత్తిని రికవర్ చేయడం జరిగింది. అలాగే అతను ఆ ప్లేస్కి వెళ్ళడానికి యూజ్ చేసిన ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.